మన జీవితాన్ని మార్చేది ఒక పెద్ద సంఘటన లేక ఒక చిన్న ఆలోచన? ఈ ప్రశ్నకు సమాధానం కోసము వెతుకుతూ వేలాది మంది ఒక వ్యక్తిని కలుస్తున్నారు. ఆ వ్యక్తి ఒక హీలర్, లైఫ్ కోచ్, టెడెక్స్ స్పీకర్, ఎడ్యుకేషనలిస్ట్. కానీ ఆ విజయాల్ని వెనుక ఆయన సాధించిన కృషి మాత్రమే కాదు. ఆయన అందరి మీద చూపించే కరుణ, నాన్ జడ్జ్‌మెంటల్ బిహేవియర్. లెట్ అస్ వెల్కమ్ కోచ్ నరేంద్ర గారు టు హీలింగ్ ఛాంప్ ఛానల్. థాంక్ యూ సార్. వెల్కమ్ టు హీలింగ్ ఛాంప్ ఛానల్. మీ యొక్క ఎనర్జీని మాతోటి షేర్ చేసుకుంటున్నందుకు థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యాహ్! సో, ద ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, మీరు చాలామంది జీవితాల్లో వెలుగు నింపుతూ వస్తున్నారు. వారికి రోల్ మోడల్‌గా కూడా ఉన్నారు. ఈ ప్రయాణము మొదలైంది ఇక్కడ కాదు కదా! అంటే ఇప్పుడు మీరు నా ముందర ఉన్నది ఒక కోచ్ నరేంద్ర గారు. కానీ ఈ కోచ్ నరేంద్ర గారిని తయారు చేసిన ఆ ట్రిగ్గరింగ్ పాయింట్‌ని, ఆ హీలర్‌గా మార్చిన ఆ సంఘటన ఏంటో చెప్పగలరా అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ ఛాంప్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ సురాజలక్ష్మి గారు. సో యూర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హీలింగ్ జర్నీ అనేది లేదా ఈ హీలర్గా మారడం అనే ఒక జర్నీ యూనో సో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది దట్ సొల్యూషన్ బయట లేదు, సొల్యూషన్ నాలోనే ఉంది. సొల్యూషన్ నాలో నుంచి నేను తీసుకొని రావాలి. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను నా కెరియర్లో స్ట్రగుల్ అవుతున్నాను, ఫ్యామిలీ రిలేషన్షిప్లో స్ట్రగుల్ అవుతున్నాను. స్పెషల్లీ మా ఫ్యామిలీలో మై సిస్టర్ హెల్త్ చాలా డిటోరియేట్ అయింది. సో వెన్ దెర్ వాజ్ నో ఆప్షన్, ఐ హ్యావ్ టు గో అండ్ సర్చ్ విదిన్. సో ఎప్పుడైతే నాకు బయట ఆన్సర్ దొరకలేదు, నా కెరియర్లో నేను స్ట్రక్ అయ్యాను, చాలా డెట్స్ ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, అండ్ రిలేషన్షిప్లో కూడా సరిగ్గా లేదు, అండ్ మై సిస్టర్స్ హెల్త్ చాలా డిఫికల్ట్గా అయింది బికాస్ మై సిస్టర్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పోలియో అండ్ తను ఒకనొక టైంలో షీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. సో ఆ టైంలో వెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్, సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హీలింగ్. సో మనలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది. సో దట్ ఇంటెలిజెన్స్ ఈస్ మేకింగ్ అవర్ హార్ట్ వర్క్, దట్ ఇంటెలిజెన్స్ ఈస్ డైజెస్టింగ్ అవర్ ఫుడ్, అండ్ దట్ ద సేమ్ ఇంటెలిజెన్స్ విచ్ క్రియేటెడ్ ద ఎంటైర్ యూనివర్స్. మనలో ఉన్న ఆ ఇంటెలిజెన్స్తోనే ద సేమ్ ఇంటెలిజెన్స్, సన్, మూన్, ప్లానెట్స్, ఈ ప్రపంచం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా ఉంది అదే ఎనర్జీ. సో ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి నన్ను నేను ఎలా హీల్ చేసుకోవాలి, యూనో మా సిస్టర్ హెల్త్ని ఎలా హీల్ చేయాలి, నా కెరియర్లో ఉన్న ఛాలెంజెస్ని ఎలా హీల్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వేర్ దిస్ హీలింగ్ జర్నీ స్టార్టెడ్. సో ఎప్పుడైతే నేను నా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేశాను, దెన్ ఐ థాట్ ఐ వాంట్ టు షేర్ దిస్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు, ఈ ఆన్సర్స్ బయట వెతుకుతున్నారు, యూనో దే ఆర్ గోయింగ్ ఎవ్రీవేర్, బట్ లోపల వెతకడం మానేశారు. సో ఐ థాట్ నౌ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ లెట్స్ సర్చ్ ఫర్ ద సొల్యూషన్. అక్కడి నుంచి నా హీలింగ్ జర్నీ మొదలైంది. సో దెన్ నౌ యూ సీ మీ యాజ్ అ కోచ్, యాజ్ అ హీలర్. ఎస్. యెస్ సార్. అంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారన్నది మీరు గమనించి దెన్ యూ వాంటెడ్ టు హెల్ప్ అదర్స్. ఈస్ దట్ వాట్ యూ ఎగ్జాక్ట్లీ. ఫెల్ట్? ఎగ్జాక్ట్లీ. యెస్. ఎందుకంటే నేను నా ఎమోషన్స్ లో షిఫ్ట్ గమనించాను, రిజల్ట్స్ లో షిఫ్ట్ గమనించాను. సో నా డైలీ హ్యాబిట్స్, డైలీ ఏదైతే రిజల్ట్స్ నేను చూస్తున్నానో, సో ఎప్పుడైతే నేను నా రిజల్ట్స్ ని చూశాను చేంజెస్ అవ్వడం, సో ఇప్పుడు అలాంటి రిజల్ట్స్ ఎంతో మందికి కావాలి. సో దెన్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ అహెడ్. ఇక్కడ నాకు మీరు చెప్తున్నప్పుడు ఒక భగవద్గీతలో ఒకటి అనిపించిందండి. ఏంటంటే, ముందు నన్ను నేను తెలుసుకో అని అంటున్నారు. ఈవెన్ రమణ మహర్షి కూడా నన్ను నేను తెలుసుకో ఎగ్జాక్ట్లీ. అని అంటున్నారు. అంటే ఇది నన్ను నేను తెలుసుకునేది చాలా చిన్న వర్డ్ కానీ, అది ఎలా స్టార్ట్ చేయాలి? అంటే ఏ ఏది వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వి హావ్ టు టేక్ అని అనిపిస్తుంది మీకు? వెరీ ఎస్, వెరీ సింపుల్ అండి. నేను చెప్పేది ఒకటే ఒకటి, జస్ట్ సైలెంట్ గా ఉన్నప్పుడు మీ ఆలోచనలు గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనలే ఇట్ ఈస్ ద సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మన లైఫ్లో మన రిజల్ట్స్ ఎలా ఉంటాయి, మనం ఎంత డబ్బు సంపాదిస్తాము, మన రిలేషన్స్ ఎలా ఉంటాయి, సో ఇదంతా కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ థాట్. మన ఆలోచన హ్మ్. నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అండ్ మనకు వచ్చే ఆలోచనల ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఇమోషన్స్, రైట్? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా హెల్త్ పరంగా నేను ఎలా ఉన్నాను, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనీ పరంగా ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాను,
రిలేషన్షిప్స్లో నాకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నేను ఎలాంటి రిజల్ట్స్ చూస్తున్నాను. సో ఎప్పుడైతే మన ఆలోచనల పైన మనం కొద్దిగా అవేర్నెస్ పెడతామో, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఓకే నా బిలీఫ్స్ ఏంటి, ఓకే ఈ బిలీఫ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇలా ఎందుకున్నాయి, లేదా నేను దీని నుంచి ఏ బిలీఫ్ సిస్టంలోకి వచ్చాను, మళ్ళీ ఆ బిలీఫ్ నుంచి ఆలోచనలు వస్తాయి, మళ్ళీ అక్కడ నుంచి ఎమోషన్స్లోకి వెళ్తాం. సో ఈ ప్యాటర్న్ని మనం గమనిస్తే నేనెవరు అనేది మనకు అర్థమవుతుంది. బేసిక్గా వీఆర్ బియాండ్ అవర్ థాట్స్, వీఆర్ బియాండ్ అవర్ ఇంటెలెక్ట్, వీఆర్ దట్ ఎనర్జీ యూనో. సో ఒక చిన్న బాబు, ఒక చిన్న పాపని మనం చూస్తే మనం ఏదైనా జడ్జ్మెంట్ చేస్తామా? నో, దిస్ నో జడ్జ్మెంట్స్. సో వీఆర్ దట్ ప్యూర్ ఎనర్జీ, వీఆర్ దట్ ప్యూర్ లవ్, వీఆర్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ అవేర్నెస్. ఎప్పుడైతే అది అర్థమవుతుందో, ఓకే ఈ థాట్ నాకు వచ్చింది, బట్ ఈ థాట్ని నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే ఇమోషన్ వచ్చింది, ఈ ఇమోషన్ నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా యూ విల్ అండర్స్టాండ్ ఇట్ నౌ. వాట్ ఈస్ ద ప్యూర్ లవ్, వాట్ ఈస్ ప్యూర్ అవేర్నెస్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇట్స్ అ జర్నీ. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు పార్టిసిపేట్ త్రూ దిస్ జర్నీ. ఎస్. సో అంటే హీలింగ్ అనగానే కొన్ని టెక్నిక్స్ ఏవో చెప్తున్నారు. ఒకసారి ఇలా ముట్టుకోగానే అయిపోతున్నాయి అని. అవన్నీ కూడా చూస్తున్నాం కూడా. దానికి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి సక్సెస్‌ఫుల్‌గా అని కూడా చూస్తున్నాం. బట్ డూ యూ అగ్రీ, మీరు లాంగ్ రన్‌లో ఇవి హెల్ప్ చేస్తాయా మనకి? లేదా ద వే దట్ యూ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ రైట్ నౌ, ఇవన్నీ మనం చూసుకో, వెతుక్కో అని అంటున్నారు కదా! అక్కడి నుంచే స్టార్ట్ అవ్వటం బెటర్ అని అనిపిస్తుందా మీకు? విచ్ ఇస్ ద విచ్ ఇస్ ద వన్ దట్ యూ హ్యావ్ చోసన్? అంటే బికాస్ there is no right or wrong answers here. So just I wanted to know from your perspective, what is the one that బేసికలీ you want to choose? Yes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో చాలా మొడాలిటీస్ ఉన్నాయి, యూనో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మొడాలిటీస్ని ఫాలో చేస్తారు. బట్ అల్టిమేట్లీ డెస్టినేషన్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు హైదరాబాద్ వెళ్ళే ఉంది. సో హైదరాబాద్కి నేను వెళ్ళడానికి నాకు యూనో ఐ కెన్ ట్రావెల్ త్రూ ఫ్లైట్, ఐ కెన్ ట్రావెల్ త్రూ ట్రైన్, ఐ కెన్ ట్రావెల్ త్రూ బస్. బట్ డెస్టినేషన్ ఏంటి? హైదరాబాద్ రీచ్ అవ్వాలి. సేమ్ వే ఇక్కడ మనని మనం హీల్ చేసుకునే ప్రాసెస్లో మనం ఒక టెక్నిక్ని లేదా ఒక పర్టికులర్ ప్రాసెస్ని, మనం టెక్నిక్ని ప్రాసెస్ని చూస్తున్నాం. బట్ ఆ టెక్నిక్ ప్రాసెస్ మనకు ఒక డైరెక్షన్, యూనో దట్ ఈస్ లైక్ ఒక డైరెక్షన్ వల్ల అల్టిమేట్లీ మనం రీచ్ అవ్వాల్సింది మన ఎనర్జీతో, యూనో మనలో ఉన్న ఆ డివైన్ ఎనర్జీతో, మనలో ఉన్న డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి, ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి, ఆ డివైన్ ఎనర్జీతో పాటు మన ఒరిజినల్ స్టేట్లోకి వెళ్ళడం. ఒరిజినల్ స్టేట్ అంటే హ్యాపీనెస్, బ్లిస్, పీస్, జాయ్, నాలెడ్జ్, యూనో ఇవన్నీ కూడా మన యొక్క ఒరిజినల్ స్టేట్. సో ఎప్పుడైతే మనం మా ఒరిజినల్ స్టేట్లోకి వెళ్తామో యూ ఎక్స్పీరియన్స్ డీప్ హీలింగ్. సో ఏ టెక్నిక్ అయినా సరే, ఎలాంటి టెక్నిక్ అయినా సరే, అల్టిమేట్లీ మనలో ఉన్న నెగటివ్ బిలీఫ్స్ని తొలగించడము, మనలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేయడము, మన పాస్ట్లో జరిగిన హర్ట్స్, ఫియర్స్, యాంగర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడము. ఎప్పుడైతే వాటిని తీసేస్తామో అప్పుడు మాత్రమే మనకు రియాలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. యూనో ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మన చేతిలో ఒక బ్యాగేజ్ ఉంది, ఒక 50 కేజీస్ బ్యాగేజ్ ఉంది. ఇప్పుడు నేను యూనో నడవమని మీకు చెప్తున్నాను, నడవండి స్వరాజ్య లక్ష్మి గారు, మీరు నడవగలరు, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను, మీరు నడవగలరు. బట్ యూ విల్ వాక్, మోటివేషన్ వల్ల మీరు ముందుకెళ్తారు, బట్ దెర్ ఈస్ హెవీ బర్డెన్, మీరు చాలా బర్డెన్ని క్యారీ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం దీన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తామో, మనలో ఉన్న యాంగర్ని, ఫియర్ని, నెగటివిటీస్ని ఎప్పుడైతే రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ప్యూర్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. అప్పుడు ఆ డివైన్ లవ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అక్కడ నుంచి హీలింగ్ జరుగుతుంది. సో హీలింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఒక డెస్టినేషన్ లాగా చూడొద్దు మనం, ఇట్స్ అ ప్రాసెస్. సో ఇప్పుడు నాలో అన్ని హీల్ అయిపోయాయి, నాలో ఎలాంటి ఛాలెంజ్ లేదు అంటే అగైన్ యూనో ఐఎమ్ అ మ్యాడ్ పర్సన్. ఓకే, ఒక మూర్ఖుడు మాత్రమే అలా అంటారు. సో హీలింగ్ అనేది ఒక జర్నీ, ఇట్స్ అ ప్రాసెస్. సో ఒక రోజులో హీలింగ్ అయిపోదు. నేను చెప్పాను మీకు ఈరోజు ఈఎఫ్టీ చేయండి, హోపనపునో చేయండి, మీ లైఫ్లో ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ రావు అంటే దట్ ఈస్ జస్ట్ ఐఎమ్ ఫూలింగ్ యూ. అలా ఎప్పుడు జరగదు. సో ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. యూనో మీ యొక్క పాస్ట్ ప్యాటర్న్స్ వల్ల, మీ యొక్క యూనో కార్మిక్ అకౌంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ యూ కీప్ ఆన్ కమింగ్ టు దట్ పాయింట్. ఓకే ఇంకా హీలింగ్ అవసరం, ఇంకా నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, లేదా ఇంకా నాలో ఉన్న యాంగర్ని, ఫియర్ని ఇంకా రిలీజ్ చేయాలి. సో ఇట్స్ అ ప్రాసెస్. ఇది ఒక డేలో అయిపోదు. ఎవరో చేతి పెట్టగానే కంప్లీట్గా హీల్ అయిపోయావు, నౌ యూ హ్యావ్ యు ఆర్ కంప్లీట్లీ బ్లెస్డ్ అనడం జరగదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం హ్యాపీగా హెల్తీగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు
అండర్స్టాండ్ సమ్ ప్రాక్టీసెస్. ఆ ప్రాక్టీసెస్ని మనం రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండాలి. సింపుల్ ప్రాక్టీసెస్ ఐ టెల్ దెమ్. గ్రాటిట్యూడ్, ప్రొద్దున లేవగానే ఫస్ట్ గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే దట్ సెట్స్ ద టోన్. ఫర్గివ్నెస్ చేయాలి, లేదా ఈఎఫ్టీ అవ్వచ్చు, లేదా దెర్ ఆర్ సమ్ మొడాలిటీస్. సో ఎప్పుడైతే మనం దీన్ని స్టార్ట్ చేస్తామో వి సీ ద చేంజెస్. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క లేయర్ హీల్ అవుకుంటూ వెళ్తాం. అండ్ దెన్ యూ విల్ సీ డీప్ పీస్ విత్ ఇన్. మనలో ఉన్న డీప్ పీస్తో మనం కనెక్ట్ అవుతాం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నవి చాలా, ఈ గ్రాటిట్యూడ్ ఇవన్నీ చాలా వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. అంటే మనము భగవంతుడికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉంటాం, కానీ ఆ, మరి అక్కడి వరకే ఆగుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే భగవంతుడు అంటే మనకంటే ఎక్కువ ఉన్ని Hmm. ఎక్కువ ఇది ఎనర్జీ ఉన్నవారు అన్ని ఆలోచించి ఆయనకి మాత్రమే మన గ్రాటిట్యూడ్ చెప్పి అక్కడే ఆగిపోతే సరిపోతుందా అండి? Hmm. లేకపోతే ఈ గ్రాటిట్యూడ్ అనే ఎక్స్టెన్షన్ ఏంటి? దాని గ్రాటిట్యూడ్కి ఎక్స్టెన్షన్ ఏంటి? రైట్. ఫస్ట్ ఏంటంటే నేనేం చెప్తానంటే, లైక్ ఒక పర్టికులర్ పర్సన్ తను మెడిటేషన్లో కూర్చోవచ్చు, లేదా ఇంకేదైనా ప్రాక్టీస్ చేస్తుండొచ్చు. సో ఏ మెడిటేషన్లో కూర్చున్నా, ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నా, మనం ఏ ఎమోషన్తో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్. సో ఒక పర్సన్ డిప్రెషన్లో ఉన్నాడు, తను డిప్రెషన్లో కూర్చొని, డిప్రెషన్లో ఉండి తను మెడిటేషన్లో కూర్చుంటే ఇట్ ఈస్ యూజ్లెస్. యూనో తనకు అలాంటి థాట్స్ వస్తుంటాయి, మళ్ళీ తను మెడిటేషన్ చేశాను అనుకుంటాడు, బట్ అగైన్ తను అదే రిపీట్ చేస్తున్నాడు తన మైండ్లో. సో నేనేం చెప్తానంటే, గ్రాటిట్యూడ్ అనేది ఒక ప్రాసెస్. రైట్. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ నాలో ఉన్న అబండెన్స్ ఏంటో నేను గమనిస్తున్నాను. నా ఫోకస్ని నేను ప్రాబ్లమ్స్ నుంచి అబండెన్స్ వైపుకు షిఫ్ట్ చేస్తున్నాను. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, రైట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు బ్రీత్. నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను. సో దాట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు నా బాడీ, శరీరం హెల్దీగా ఉన్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. నా ఫ్యామిలీ ఉన్నందుకు, నాకు ఒక మంచి ఇల్లు ఉన్నందుకు నేను గ్రేట్ఫుల్గా. సో అక్కడి నుంచి నేను ఏం చేస్తున్నాను, మెల్లిగా ఎమోషన్స్ని కొద్దిగా గ్రాటిట్యూడ్ వైపు తీసుకెళ్తున్నాను, అబండెన్స్ వైపు తీసుకెళ్తున్నాను. నా అక్కడి నుంచి మనం మెల్లిగా ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది, స్లోగా ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఫ్రమ్ దేర్, ఇప్పుడు మెడిటేషన్ చేసిన, లేదా విజువలైజేషన్ చేసిన, లేదా అఫర్మేషన్ చేసిన, నౌ యు ఆర్ స్లోలీ పుట్టింగ్ దట్ పాజిటివ్ సీడ్స్ ఇన్ టు సబ్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ అ ఫర్టైల్ గార్డెన్. అక్కడ మనం ఏది వేయకుంటే వీడ్స్ వచ్చి గ్రో అవుతాయి, లేదంటే సమ్ టైమ్స్ నెగిటివ్ థాట్స్ వస్తాయి, అంటే పాయిజన్ని మనం గ్రో చేస్తున్నాం. సో దానికి తెలీదు, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ జస్ట్ లైక్ అ ఫర్టైల్ ల్యాండ్. మీరు ఏది వేసినా సరే అది మీకు ఇస్తుంది. పాయిజన్ వేస్తే పాయిజన్ ఇస్తుంది, మ్యాంగో సీడ్స్ వేస్తే మ్యాంగో ఇస్తుంది, ఆరెంజ్ వేస్తే ఆరెంజ్ ఇస్తుంది. సో గ్రాటిట్యూడ్ అనేది మనను ఒక ఒక వైబ్రేషన్లోకి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దెన్ వాట్ ఐమ్ ఐ డూయింగ్? మెడిటేషన్, అఫర్మేషన్, విజువలైజేషన్, మిర్రర్ ఎక్సర్సైజ్. సో ఏ టెక్నిక్ అయినా సరే అది మెల్లిమెల్లిగా మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. నౌ స్లోలీ ఇట్ విల్ చేంజ్ యువర్ ఐడెంటిటీ. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం గ్రాటిట్యూడ్ చేస్తూ చేస్తూ చేస్తూ, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం యూ బికమ్ గ్రాటిట్యూడ్. అంటే యూ జస్ట్ సిట్ అండ్ దెన్ యూ ఫీల్ దట్ అంటే గ్రాటిట్యూడ్ అది చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ స్టార్ట్ ఫీలింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీ మూమెంట్, ఫర్ ఎవ్రీ బ్రెత్, ఫర్ ఎవ్రీ పర్సన్, ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ మోడ్లోకి వచ్చేస్తారు. అంటే ఆ ఆ స్టేజ్ వైపుకి వెళ్ళేంత వరకు గ్రాటిట్యూడ్ రాయడము. లేదంటే చాలా మంది గ్రాటిట్యూడ్ చేస్తూ ఉంటారు బట్ ఎస్, గ్రాటిట్యూడ్ చెప్తాడు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్త్. నెక్స్ట్ థాట్ వచ్చేస్తుంది, ఓకే పిల్లల్ని స్కూల్కి ఎవరు పంపుతారు ఈరోజు. నెక్స్ట్ మళ్ళీ గ్రాటిట్యూడ్, ఓకే ఈరోజు ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉంటే ఎలా. సో చూడండి థాట్స్ ఎలా వస్తున్నాయి, కరెక్ట్. సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రాయడము, ప్రాక్టీస్ చేయడము, బికాస్ యువర్ హ్యాండ్ అండ్ యువర్ బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్, యువర్ మైండ్ ఆర్ కనెక్టెడ్. సో రాయడం వల్ల ఈ ప్రాక్టీసెస్ని జస్ట్ అర్థం చేసుకున్నంత మాత్రాన కాదు, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, ఇంప్లిమెంట్ చేస్తామో, దాని రిజల్ట్స్ మనకు కనబడతాయి. ఎస్. దీనికి ఏమైనా సైంటిఫిక్ రిఫరెన్సెస్ ఉన్నాయి అంటారా అండి? అంటే మన బ్రెయిన్ నుంచి కానీ ఏమైనా ఉన్నాయా దానికి? డెఫినెట్గా అండి. సైంటిఫిక్ రెఫరెన్సెస్ ఏంటంటే, మన బ్రెయిన్ డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఎలాగైతే ఈసీజీ ద్వారా మన హార్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఎలాగైతే తెలుసుకుంటాం, హార్ట్ ఎలా పనిచేస్తుందని తెలుసుకుంటాము, ద సేమ్ వే వీ హ్యావ్ ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫెలోగ్రామ్. సో ఎలక్ట్రోఎన్సెఫెలోగ్రామ్ అనే ఒక పర్టిక్యులర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనకు మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, యూనో మన బ్రెయిన్ ఎలా ఫంక్షనింగ్ జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తుంటామో అండ్
విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తుంటాం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటాము. అప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్లో 19 పార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఈ 19 పార్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఐఎమ్ టెల్లింగ్ ఒక విమెన్ ఉన్నారు. తను తన ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏం చేస్తుంటే ఓకే పిల్లల గురించి ఆలోచిస్తుండే, ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ హస్బెండ్ గురించి, ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఓకే ఈరోజు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఇంకొక పార్ట్ ఏమో ఎస్ నెక్స్ట్ ఏం ఫెస్టివల్ వస్తుంది. అంటే చూడండి డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ మెడిటేషన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటామో అన్ని పార్ట్స్ అన్ని కూడా అలైన్మెంట్ అయిపోతాయి. సో దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ టర్మ్ కాల్డ్ యాజ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ, హెచ్ఆర్వి అంటాం మనం దాన్ని. సో హెచ్ఆర్వి అనేది చాలా బ్యూటిఫుల్గా కన్సిస్టెంట్గా వస్తుంది. అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ రెండు కూడా అలైన్మెంట్లో ఉంటాయి, రెండు అలైన్మెంట్లో ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే లైక్ ఒక మ్యూజిక్, మీరు ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, ఆర్కెస్ట్రాకి వెళ్ళారు. సో అక్కడ ఉన్న మ్యూజిక్ వాళ్ళు అండ్ సింగర్ ఈ ఇద్దరు కూడా వేరే వేరే శృతిలో గనక ఒక మ్యూజిషియన్ ఒక మ్యూజిక్ కొడుతున్నాడు అండ్ పాట పాడేవారు ఇంకొక పాట పాడుతున్నారు. సో రెండు అలైన్మెంట్లో లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కరెక్ట్? సేమ్ థింగ్ గోస్ విత్ హార్ట్ అండ్ బ్రెయిన్, అలైన్మెంట్లో లేకుంటే అదే జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్, హార్ట్ కోహరెన్స్, బ్రీదింగ్, విజువలైజేషన్, అఫర్మేషన్స్ లేదా ఈ మెడిటేషన్ స్పెషల్లీ లైక్ స్పేస్ మెడిటేషన్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఈ అలైన్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. దర్ ఇస్ న్యూమరస్ రీసెర్చ్ లైక్ జో డిస్పెన్సా ఒక బుక్ ఉంటుంది, బికమింగ్ సూపర్ న్యాచురల్ అనే ఒక బుక్. దాంట్లో క్లియర్గా డయాగ్రామ్స్తో మెన్షన్ చేశారు ఆఫ్టర్ దిస్ మెడిటేషన్ మన బ్రెయిన్లో మన హార్ట్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి. సో విదిన్ 15 minutes పీరియడ్ మన బ్రెయిన్ బీటా ఫ్రీక్వెన్సీ నుంచి ఆల్ఫా, టీటా ఫ్రీక్వెన్సీ, గ్యామా ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ వైల్ డూయింగ్ దిస్ ప్రాసెస్. సో ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది దట్ ఈవెన్ నౌ సైన్స్ సేస్ దిస్. ఎవరైతే రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నారు, హీలింగ్ అనే ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. దీన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో సైన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేసింది. ఎస్. అంటే అసలు యాక్చువల్‌గా బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? అంటే వెన్ ఎ సిట్యుయేషన్ కమ్స్ రైట్? ఎవరో కోపిచ్చారు అన్నప్పుడు హౌ డు యూ రియాక్ట్ ఇన్ ఎ సైంటిఫిక్ వే? అంటే ఇప్పటి వరకు మీరు గ్రాటిట్యూడ్ ఇవి చెప్తున్నారు. బట్ హౌ టు కోరిలేట్? హౌ డు యూ రియాక్ట్? అంటే జనరల్‌గా ఆల్ ద టైమ్ వాళ్ళకి కోపంతోటే ఉన్నది. వాళ్ళు ఒకళ్ళు తిడుతున్నారంటే ఆటోమేటిక్‌గా తిట్టాలి అని అనుకుంటారు. సో దాని నుంచి అది అప్పుడు ఏం జరుగుతుంది? మనిషిలో ఎటువంటి రైట్. ఫీలింగ్స్ ఒస్తాయి? యాక్చువల్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ బ్రెయిన్ స్ట్రక్చర్, ఐ టెల్ యూ. ఎస్. సి మన బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనం పైన చూసేది నియోకార్టెక్స్. ఓకే. సో నియోకార్టెక్స్ అనేది మనకు రీసెంట్గా వచ్చింది, జస్ట్ ఒక 10,000 years ముందు వచ్చింది నియోకార్టెక్స్, విచ్ ఈస్ వెరీ రీసెంట్. అండ్ ఈ నియోకార్టెక్స్ లోపల ఉండేది విచ్ ఈస్ కాల్డ్ రెప్టీలియన్ బ్రెయిన్ విచ్ ఈస్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. సో రెప్టీలియన్ బ్రెయిన్ మనకు ఎప్పటి నుంచో ఉంది, రైట్? సో రెప్టీలియన్ బ్రెయిన్, తర్వాత మ్యామేలియన్ బ్రెయిన్ అండ్ దెన్ తర్వాత నియోకార్టెక్స్, ఇలా 3 బ్రెయిన్స్ ఉన్నాయి మనకు, రైట్? 3 parts ఆఫ్ ద బ్రెయిన్ ఎగ్జాక్ట్లీ చూస్తే. సో ఏదైనా ట్రిగరింగ్ సిచ్యువేషన్ రాగానే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది మన యొక్క రెప్టీలియన్ బ్రెయిన్, ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. సో ఎవరైనా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదైనా ఒక మాట అనగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ రెస్పాన్స్ ఏమొస్తుంది? హౌ కెన్ యూ సే దిస్ టు మీ, రైట్? హూ ద హెల్ ఆర్ యూ, రైట్? ఇంత మాట నువ్వు నన్ను ఎలా ఎలాగనవు అంటే ఇమ్మీడియట్గా ట్రిగర్ వచ్చేస్తుంది. సో దట్స్ ద టైమ్ వేర్ రెప్టీలియన్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్, రైట్? సో రెప్టీలియన్ బ్రెయిన్ పనిచేయడం స్టార్ట్ చేసింది అండ్ ఇమ్మీడియట్గా యూ గెట్ ఇన్ టు యాంగర్ మోడ్, టొనాలిటీ చేంజ్ అవుతుంది, హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ చేంజ్ అవుతుంది, ఇమ్మీడియట్గా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ జస్ట్ ఫ్యూ సెకండ్స్. బట్ ఒకవేళ గనక మనం ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఈవెంట్ జరగగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకుండా అక్కడ మీరు రెప్టీలియన్ బ్రెయిన్ కాకుండా నియోకార్టెక్స్తో ఆలోచిస్తారు. ఓకే ఈ పర్సన్ ఈ మాట అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు? మేబీ ఈస్ జోకింగ్ విత్ మీ, మేబీ ఈస్ జస్ట్ వాంట్ టు మేక్ ఫన్ విత్ మీ, యూనో. సో అక్కడ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకుండా మీరు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ హయ్యర్ ఫ్యాకల్టీ. సో లోవర్ ఫ్యాకల్టీ ఏంటి? రెప్టీలియన్ బ్రెయిన్. హయ్యర్ ఫ్యాకల్టీ ఏంటంటే నియోకార్టెక్స్. సో ఎప్పుడైతే నియోకార్టెక్స్ నుంచి వెళ్తామో దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ యాజ్ రియాక్షన్, దెర్ ఈస్ ఓన్లీ రెస్పాన్స్. సో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీని మనం డ్యామేజ్ చేయకుండా ఉంటాం. ద బిగ్గెస్ట్ థింగ్ యూనో, యాంగర్ వల్ల మీరు మీ బాడీని ఎక్కువగా హర్ట్ చేస్తారు దెన్ అదర్ పర్సన్. మీ హార్ట్ బీట్ నుంచి, మీ బ్లడ్ ప్రెషర్ నుంచి, మీ యొక్క అమిగ్డాలా నుంచి లాట్ ఆఫ్ థింగ్స్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. ఇది మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో అక్కడి నుంచి కాకుండా
మీరు రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ నియోకార్టెక్స్. దట్ ఈస్ స్లో, బట్ ఇట్ ఈస్ గివింగ్ యూ సో మెనీ, లైక్ అంటే ఇది దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఓకే, సో ఇట్స్ అ స్లో మెకానిజం. రెప్టీలియన్ బ్రెయిన్ ఫాస్ట్గా యాక్ట్ అవుతుంది, బట్ నియోకార్టెక్స్ స్లోగా యాక్ట్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఎస్. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఇంకొంచెం అమిగ్దలా గురించి ఇంకొంచెం ఎక్స్పాండెడ్గా చెప్పగలరా? హౌ నౌ డస్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ఎస్ హీలింగ్? అంటే హౌ I'll డస్ just దట్ go back. అమిగ్దలా? Yes. యా. I'll just go back to, the place where, we used to stay in forest, right? సో మనందరం కూడా ఫారెస్ట్ లో ఉన్నప్పుడు, కొండల్లో, గుహల్లో ఉన్నప్పుడు, there was only one thing, బయటికి రాగానే ఫస్ట్ థింగ్ ఇస్ డేంజర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక గుహ నుంచి బయటకు రాగానే ఎక్కడి నుంచి పాము వస్తుంది, ఎక్కడి నుంచి పులి వస్తుంది, ఎక్కడి నుంచి సింహం వస్తుంది, అక్కడ ఐ డోంట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మ్యాంగో, ఐ డోంట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆరెంజ్, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వేర్ ఈస్ ద డేంజర్. సో మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడింది అంటే, అవర్ బ్రెయిన్ ఈస్ డిజైన్డ్ ఫర్ సర్వైవల్, నాట్ ఫర్ గ్రోత్. బ్రెయిన్ ఈస్ డిజైన్డ్ ఫర్ సర్వైవల్, నాట్ ఫర్ గ్రోత్. సో సర్వైవల్ అంటే అమిగ్డాలా, ఇట్ ఇమ్మీడియట్లీ రెస్పాన్స్. అమిగ్డాలా సెంటర్లో ఉంటుంది, మన బ్రెయిన్ సెంటర్లో ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ మధ్యలో ఉంటుంది. సో అది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, దెర్ ఇస్ అ పెయిన్, దెర్ ఇస్ అ పెయిన్, దెర్ ఇస్ అ పెయిన్. సో ఇమ్మీడియట్లీ హ్యావ్ టు రెస్పాండ్. నా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. సో అమిగ్డాలా కంటిన్యూస్గా అలర్ట్ మోడ్లో ఉంటుంది, లైక్ ఇట్స్ అ ఫైర్ ఇంజన్. ఎక్కడైనా ఫైర్ ఇంజన్ రాగానే ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు పుట్, యూ హ్యావ్ టు త్రో వాటర్ అండ్ వీ హ్యావ్ టు స్టాప్ ద ఫైర్. సేమ్ వే అమిగ్డాలా వర్క్స్ ఇన్ ద ఎగ్జాక్ట్లీ సేమ్ వే. నౌ అమిగ్డాలా యాక్టివేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే 24/7 యూఆర్ ఇన్ ద ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్. అందుకని కొంతమంది చూడండి, ప్రతి దాన్ని సిచ్యువేషన్ని డేంజరస్గా చూస్తారు, స్కేరీ సిచ్యువేషన్గా చూస్తారు, ప్రతి చిన్నదానికి పెద్దానికి కోపంగా ఉంటారు, భయ యూనో భయపడుతూ ఉంటారు, ఫియర్లో ఉంటారు, వర్రీలో ఉంటారు. సో ఇట్స్ అమిగ్డాలా విచ్ ఈస్ వర్కింగ్. బట్ ఎప్పుడైతే మనం ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తుంటామో, నా అమిగ్డాలాకి మనం ఏం చెప్తున్నామంటే, ఓకే, కూల్ డౌన్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. అండ్ దెన్ వీఆర్ గివింగ్ వర్క్ టు నియోకార్టెక్స్. సో లోవర్ ఫ్యాకల్టీ నుంచి కాకుండా హయ్యర్ ఫ్యాకల్టీ నుంచి మనం వెళ్తున్నాం, రైట్? సో హయ్యర్ ఫ్యాకల్టీలోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇట్ ఇస్ నౌ దిస్ అ సిఇఓ. ఇప్పటి వరకు అది ఒక ప్యూన్ కంట్రోల్లో ఉంది, వాడు ఏది పడితే అది చేస్తున్నాడు. ఓకే, బట్ నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్. ఓకే, సో హూ ఈజ్ అవర్ నియోకార్టెక్స్? నౌ నియోకార్టెక్స్ ఈజ్ థింకింగ్ బ్రెయిన్, అనాలిసిస్, థింకింగ్, అనాలిసిస్, రీజనింగ్ అన్నీ చేయగలదు, జడ్జ్మెంట్స్ అన్నీ చేయగలదు. నౌ ఇక్కడ నుంచి ఓకే, దెర్ ఈస్ నో డేంజర్, సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ. దిస్ ఈజ్ జస్ట్ అ స్మాల్ మెసేజ్ అంతే, దిస్ ఈజ్ జస్ట్ అ స్మాల్ ట్రిగర్. బట్ దిస్ విల్ చేంజ్ కంప్లీట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ పూర్తిగా చేంజ్ అవుతుంది. అంటే ఒక ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లోకి వెళ్ళే ఒక సిచ్యువేషన్ నుంచి మీరు థింకింగ్, రీజనింగ్, అనాలిసిస్లోకి వెళ్తున్నారు, అండ్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో లాంగ్ రన్లో అమిగ్డాలని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కూల్ డౌన్ చేసి మనం నియోకార్టెక్స్తో ఆలోచిస్తున్నాం. సో ప్రతి డిసిజన్లో, ప్రతి థాట్లో, ప్రతి ఇమోషన్లో, లైఫ్లో వచ్చే ప్రతి రిజల్ట్స్లో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ఎందుకంటే నౌ యు ఆర్ థింకింగ్ ఫ్రమ్ నియోకార్టెక్స్, నాట్ ఫ్రమ్ అమిగ్డాలా. ఎస్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఎలా అనిపిస్తుందంటే, నాకు ఒకవేళ చాలా మంది ఏమనుకుంటారంటే బీయింగ్ పాజిటివ్, ఏ సిచ్యువేషన్లో అయినా సరే పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో బట్ ఇన్సైడ్ దెర్ విల్ బి దట్ కైండ్ ఆఫ్ ఏ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లో ఉన్నారు అని అంటారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ లైక్ స్మాల్ సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ దెర్ ఇస్ ఫైర్, ఇఫ్ దెర్ ఇస్ అ ఫైర్, సో ఫైర్ ఉన్నప్పుడు నేను జస్ట్ పాజిటివ్ థింకింగ్ అంటే ఆ ఫైర్ ఆగిపోదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ Hmm. ఏంటంటే ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ద్వారా లోపల ఇమోషన్స్ నెగటివ్గా ఫీల్ అవుతూ, లోపల సాడ్గా ఫీల్ అవుతూ, లోపల ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్ది ఇనఫ్, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్, దెర్ ఇస్ నో ఇనఫ్ అని ఒక ఫీలింగ్తో ఉంటూ, బయట మాత్రం నేను పాజిటివ్ థింకింగ్ అంటే దట్ ఈస్ కాల్డ్ టాక్సిక్ పాజిటివిటీ. ఓకే, Hmm. సో ఆ టాక్సిక్ పాజిటివ్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ జస్ట్ పాజిటివ్ థింకింగ్, బట్ ఫీలింగ్లోకి వెళ్ళాలి, బిలీఫ్స్లోకి వెళ్ళాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐ యూజ్ ద వర్డ్ కాల్డ్ ఐడెంటిటీ. సో ఇక్కడ నేను ఒక నెగిటివ్ ఐడెంటిటీ నుంచి పాజిటివ్ ఐడెంటిటీలోకి వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ పర్సన్ ఐ యామ్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్, వాట్ ఇమోషన్స్ డూ ఐ చూస్ ఎవ్రీ సింగిల్ డే, అండ్ వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ దట్ బిగ్గర్ పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుందో, ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ పాజిటివ్ థింకింగ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వాట్ యు ఆర్. యు ఆర్ అ లవింగ్ బీయింగ్,
యూఆర్ అ కాన్ఫిడెంట్ పర్సన్, యు ఆర్ ద పర్సన్ హూ ఇస్ పీస్ఫుల్. సో అక్కడి నుంచి మనకు చేంజెస్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. అండ్ యూ విల్ సీ దట్ చేంజెస్, అంటే ఆ పర్సన్ ఒక బీయింగ్ స్టేట్ లో ఉంటాడు, పీస్ఫుల్, లవింగ్. సో ఆ బీయింగ్ స్టేట్ నుంచి థింకింగ్ లోకి వెళ్తారు, లైక్ అంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. సో స్పెసిఫిక్ గా మళ్ళీ పాజిటివ్ థింకింగ్ అంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. సో బికాస్ ఆ లవింగ్ బీయింగ్ నుంచి లవింగ్ థాట్స్ వస్తాయి. ఇట్ ఈస్ లైక్ దట్, సో ఇట్ ఇస్ అ రిజల్ట్, అంటే ఆటోమేటిక్గా రిజల్ట్ అలానే ఉంటుంది. మీరు థౌసండ్స్ ఆఫ్ పీపుల్కి కోచ్ చేస్తున్నారు కదా అండి. సో ఉమ్, దాంట్లో సక్సెస్ఫుల్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు, అంటే సెలబ్రిటీస్ కూడా ఉమ్, ఉన్నారు. కానీ ఉమ్, ఆ, వాళ్ళలో కూడా కనిపించే బిగ్గెస్ట్ మెంటల్ మిస్టేక్ అంటే ఏముంటుంది? వాళ్ళలో కనిపించే బిగ్గెస్ట్ బికాస్ దట్ ఈస్ రిలేటెడ్ అగైన్ టు ద ఎమగ్దలా. ఇందాక మీరు ఏమన్నారంటే ఎమగ్దలా కనుక కామ్గా ఉంటే కనుక దెన్ నియోకాటెక్స్ వైపుకి వెళ్ళి ఆలోచనలు, దెన్ దే విల్ బికమ్ మోర్ క్రియేటివ్ అంటున్నారు. So ఉమ్, a person is already successful and he's ఉమ్, already having, and probably he's already using that neocortex side. ఉమ్. Then where ఎస్. is that again? But still they'll feel like, oh, రేపు నాది నేను సృష్టించిన సామ్రాజ్యం కూలిపోతుందను ఆర్ సంథింగ్, సమ్ కైండ్ ఆఫ్ దాంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కదా. వాటి యొక్క బిగ్గెస్ట్ మెంటల్ బ్లాక్ ఏంటి సార్? గ్రేట్. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, జస్ట్ అండర్స్టాండ్ దిస్ విత్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ దిస్ అ పర్సన్ విత్ ఐడెంటిటీ, ఐడెంటిటీ ఏంటంటే, ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్కిల్స్ బట్ లక్కీలీ ఐ గాట్ సంథింగ్. ఓకే, నాకు లక్ వల్ల ఒక మంచి జాబ్ వచ్చింది, లేదా బిజినెస్ రన్ అవుతుంది, లేదా నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సౌకర్యాలన్నీ కూడా నాకు వచ్చాయి అని తను నమ్ముతున్నాడు. సో డీప్ గా ఏముంటుందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఒకవేళ రేపు ఇదంతా లేకపోతే ఎలా, ఒకవేళ రేపు ఇదంతా లాస్ అయితే ఎలా. సో ఇక్కడ అగైన్ ఐఎమ్ కమింగ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ కోర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ ఐడెంటిటీ. సో తన కోర్ బిలీఫ్ సిస్టంలో ఏముందంటే, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి వచ్చింది, రైట్? సో ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఉన్నాడు, బట్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ స్కిల్స్, మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టాలెంట్, మేబీ నాకు రేపు ప్రొద్దున ఏదైనా ఛాలెంజ్ వస్తే నాకు హ్యాండిల్ చేసేంత కెపాసిటీ లేదు. లేదా ఒకవేళ గనక ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు, ఒకవేళ నాకు సక్సెస్ లేకుంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నాతో ఉంటారా? ఒకవేళ నాకు సక్సెస్ లేకుంటే నాకు ఇప్పుడు ఏదైతే రెస్పెక్ట్ దొరుకుతుందా? సో ఐ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ వర్త్. సో సెల్ఫ్ వర్త్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, సెల్ఫ్ వర్త్ ఎప్పుడైతే లోగా ఉంటుందో, వెరీ సింపుల్, ఇట్ ఈస్ మై బిలీఫ్ అబౌట్ మై సెల్ఫ్ ఈవెన్ వితౌట్ ఎనీథింగ్. ఇప్పుడు నేను అనుభవిస్తున్న సౌకర్యాలు అవ్వచ్చు, నేమ్, ఫేమ్, మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది లేకుంటే నేను ఎలా ఉంటాను, దట్ ఈస్ మై సెల్ఫ్ వర్త్. సో ఎప్పుడైతే వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ ఐడెంటిటీ సరిగ్గా లేదో, సడన్ గా ఇది పోతే ఎలా, ఇవి లేకుంటే ఎలా అని ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో, అగైన్ దేర్ అమిగ్డాలా విల్ గో ఇన్ టు ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్. ఎస్, బికాస్ అమిగ్డాలా ఈజ్ లైక్ వి గాట్ ఇట్ ఫ్రమ్ బర్త్, నేచర్ నుంచి మనకు వచ్చింది అది, రైట్? ఇట్ ఈస్ లైక్ యానిమల్స్ని మనం చూస్తాం, అవి యానిమల్స్ ఎంత తొందరగా రియాక్ట్ అవుతాయి, రైట్? సో బికాస్ దట్ నౌ వి స్లోలీ బికమ్ దట్ యానిమల్. సో అక్కడ నుంచి మళ్ళీ అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది. సో ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే, ఎవరైనా సరే, కొన్ని సిచ్యుయేషన్స్ లో మళ్ళీ అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది, అగైన్ దే గో బ్యాక్ టు దట్ లూప్, నెగటివ్ లూప్ లోకి వెళ్ళిపోతారు. సో దట్స్ వై దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇట్స్ అ ప్రాసెస్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. సో ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ యూ, ఎవ్రీబడి. సో ఆ థాట్స్ వచ్చినప్పుడు, అమిగ్డాలా యాక్టివేట్ అయినప్పుడు, ఓకే, నౌ అగైన్ గో బ్యాక్ టు దట్ రూట్ కాజ్, గో బ్యాక్ టు యువర్ ఐడెంటిటీ, గో బ్యాక్ టు యువర్ కోర్ బిలీఫ్ సిస్టమ్. ఏ బిలీఫ్ సిస్టమ్ వల్ల నేను ట్రిగర్ అవుతున్నాను, ఈ బిలీఫ్ సిస్టమ్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి ఐడెంటిటీలో నేను ఉంటున్నాను, ఎలాంటి ఐడెంటిటీ నేను ప్రపంచానికి చూపెడుతున్నాను, ఎలాంటి ఐడెంటిటీ నేను హైడ్ చేస్తున్నాను, ఏ ఐడెంటిటీ నేను లోపల ఉంచుకుంటున్నాను, అది అర్థం చేసుకొని, దెన్ ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ ద రూట్ కాజ్, దెన్ డెఫినెట్లీ వీ విల్ బీ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ మోర్ జాయ్ ఇన్ అవర్ లైఫ్. అంటే దీంట్లో ఒక లేయర్స్ కనిపిస్తున్నాయి మీరు చెప్తున్న వాటిల్లో. ఒక చోట భయం కనిపిస్తుంటే, ఒక రోజు చోట బాధ కనిపిస్తుంది, ఒక చోట సెల్ఫ్ వర్త్ కనిపిస్తుంది. సో ఇది మనకి సమ్ టైమ్స్ యు సీ దట్ ఇన్ ఎ ఫ్యామిలీ వేర్ ఒక పర్సన్ తోటి హెల్త్ ఇష్యూతో ఉండొచ్చు, ఒక పర్సన్ అడిక్షన్తో ఉండొచ్చు, ఇంకొకళ్ళకి మనీ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు.
బట్ వన్స్ దే ఆర్ స్టార్టెడ్ సీయింగ్ దట్, దానికి ఎవరి వంతైనా హెల్ప్ ఎలా ఉంటుంది అంటే మనము వాళ్ళకి ఎలాంటి హీలింగ్ చేయగలమా, మన రోల్ ఎంతవరకు ఉంటుంది దాంట్లో? రైట్. ఇక్కడ నేను రెండు ఆస్పెక్ట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సి అవర్ థాట్స్ ఆర్ క్రియేటివ్. ఓకే, మన థాట్స్ చాలా క్రియేటివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై సిస్టర్ ఈస్ హ్యావింగ్ సమ్ హెల్త్ ఛాలెంజ్, సో ఇప్పుడు నేను నా థాట్స్ ద్వారా ఏం క్రియేట్ చేస్తున్నాను? ఓ మై గాడ్, మై సిస్టర్ ఈజ్ నాట్ గుడ్, మై సిస్టర్ ఈజ్ నాట్ వెల్, తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో, తన ఫ్యూచర్ గురించి నేను చాలా భయపడుతున్నాను, తన ఫ్యూచర్లో ఏమవుతుందో నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. సో దిస్ థాట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ సిచ్యువేషన్, రైట్? ఎందుకంటే నేను ఒక ఆలోచన ఇస్తున్నాను అంటే యూనివర్స్లోకి వెళ్ళి అది మళ్ళీ నాకు తిరిగి వస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ రూపంలో, రైట్? సో ఇక్కడ నేనేం చేయాలంటే, ఒక ఫ్యామిలీ కండిషన్ లేదా ఇంకేదైనా సిచ్యువేషన్లో కూడా ఒక పర్సన్ మనతో అటాచ్ అయిన వారు, వాళ్ళు మన లైఫ్లో ఉన్నారంటే దెర్ ఇస్ సమ్ కనెక్షన్, మనతో ఒక కనెక్షన్ ఉంది. సో ఫస్ట్ నేను ఏం అర్థం చేసుకోవాలంటే, ఓకే, ఫస్ట్ ఐ విల్ థింక్ పాజిటివ్ అబౌట్ దెమ్, గుడ్ అబౌట్ దెమ్, బికాస్ దే ఆర్ ఆల్సో క్రియేటర్ ఆఫ్, దే ఆర్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ గాడ్. సో ఆ భగవంతుడు వాళ్ళని కూడా క్రియేట్ చేశారు. సో నాలో ఉన్న ఎనర్జీయే వాళ్ళలో ఉంది, రైట్? సో దే విల్ బీ హ్యాపీ, దే విల్ బీ సక్సెస్ఫుల్, దే విల్ బీ డూయింగ్ ద బెస్ట్. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది కూడా దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ విత్ వాట్ ఎవర్ దే నో. ఫస్ట్ మన థాట్స్ నుంచి వాళ్ళకు స్కేరీగా, భయంకరంగా ఏదైతే మనం చూస్తామో అది చూడడం మానేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, వెన్ ఐ బికమ్ ద లైట్, ఎప్పుడైతే నేను నాలో లైట్ చూస్తానో, అప్పుడు నేను వేరే వాళ్ళలో ఆ లైట్ వాళ్ళలో కూడా ఉంది అని చూపించడానికి నేను హెల్ప్ చేస్తాను, రైట్? బికాస్ వీఆర్ ఆల్ సేమ్, మనందరం కూడా వీఆర్ ఆల్ సేమ్ ఎనర్జీ, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఎనర్జీ, ఆత్మ పరమాత్మ, రైట్? సో మనందరిలో లైట్ ఉంది. నేను ఎప్పుడైతే నాలో ఉన్న లైట్ని చూస్తానో, ఐ విల్ హెల్ప్ అదర్స్ ఆల్సో టు సీ ద లైట్, అండ్ మై లైట్ విల్ షో దెమ్ ద బ్రైట్నెస్. నాలో ఉన్న లైట్ కూడా వాళ్ళకి బ్రైట్నెస్ అనేది చూపించగలదు, రైట్? అండ్ వీఆర్ ఆల్ సేమ్ ఎనర్జీ. సో నేను చూస్తున్న పర్సన్, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ మీ. అక్కడ చూస్తున్న ఒక పర్సన్, దే ఆర్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ మీ. నాలో ఉన్న యాంగర్ నా వైఫ్లో కనబడుతుంది, నాలో ఉన్న రెస్ట్లెస్నెస్ మా పాపలో కనబడుతుంది, నాలో ఉన్న యాంగర్ ఇంకెవరిలో కనబడుతుంది. సో వాళ్ళు నేను వేరు వేరు కాదు. సో ఇక్కడ నన్ను నేను హీల్ చేసుకుంటూ, ఐఎమ్ సెండింగ్ ద లైట్, ఐఎమ్ సెండింగ్ దట్ ఎనర్జీ, ఐఎమ్ సెండింగ్ దట్ క్వాంటమ్ ఎనర్జీ టు దట్ పర్సన్ ఆల్సో, సో దట్ వాళ్ళు హీల్ అవుతారు. సో దిస్ అ వండర్ఫుల్ ఫీల్డ్, వండర్ఫుల్ ప్రాసెస్, దట్ ఎప్పుడైతే మనం ఇంకా డీప్గా హీలింగ్ అవుతూ ఉంటాము, చేస్తూ ఉంటాము, మనలో మనం ఒక లైట్ని చూస్తాం, మనంలో ఒక పీస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఆర్ డిస్టర్బింగ్ యూ, యూ విల్ సీ అబ్సల్యూట్ పీస్, డీప్ లవ్ విదిన్. దానివల్లనే చేంజెస్ జరుగుతాయి. సో యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ హీల్ అదర్స్ ఆల్సో. చెప్తున్న దాంట్లో ఒక టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి గ్రాటిట్యూడ్ చూపించమంటున్నారు, ఒకటేమో ఫర్గివ్నెస్ చేయమని అంటున్నారు కూడా ఇండైరెక్ట్గా. సో ఎస్. ఇన్ దాట్ ప్రాసెస్ ఎస్పెషలీ సో ఈ ప్రాసెస్లో ఎవరిని ఫర్గివ్ చేయాలి? వాళ్ళని ఫర్గివ్ చేయాలా, మనని ఫర్గివ్ చేయాలా? మన గ్రాటిట్యూడ్ ఎవరికి చెప్పాలి? మనకి చెప్పాలా, వాళ్ళకి చెప్పాలా? అంటే ఇది ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ దెర్ ఇస్ థింక్ అబౌట్ సన్లైట్, థింక్ అబౌట్ సన్లైట్, ఓకే? సో సన్లైట్లో ఇప్పుడు మనం చూస్తున్న లైట్, ప్రపంచం అంతా లైట్ ఏదైతే కనబడుతుందో, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సేమ్ సన్, రైట్? సో దెర్ ఇస్ నో టూ సన్, దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్, రైట్? సో దెర్ ఇస్ వన్ ఎనర్జీ విచ్ ఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎనర్జీ, రైట్? సో దానికి మనం ఏదైనా పేరు ఇవ్వచ్చు, యూనివర్స్ అవ్వచ్చు, గాడ్ అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు. సో దట్ ఎనర్జీ ఈస్ గివింగ్ మీ సో మెనీ థింగ్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ టు దట్ ఎనర్జీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. ఇంకొక మంచి న్యూ డేని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని నేను ఎప్పుడైతే చెప్తున్నానో, సో ఐఎమ్ టాకింగ్ టు దట్ ఎనర్జీ, రైట్? ఐఎమ్ టాకింగ్ టు దట్ ఎనర్జీ బికాస్ ద సేమ్ ఎనర్జీ ఇస్ విద్ ఇన్ మీ ఆల్సో. The same energy is becoming my heart, the same energy is becoming my body, the same energy is my wife, my children. It's the same energy. There's only one energy, there's only one sun. అది అమెరికాలోనైనా సరే, ఇండియాలోనైనా సరే, విజయవాడలో అయినా సరే, హైదరాబాద్లో అయినా సరే, there's only one sun. సో there's only one energy. ఆ ఎనర్జీతో నేను కనెక్ట్ అవుతున్నాను, సో ఆ ఎనర్జీతో నేను మాట్లాడుతున్నాను, ఆ ఎనర్జీతో నేను కనెక్ట్ అయి చెప్తున్నాను గ్రాటిట్యూడ్. ఐఎమ్ సో బ్లెస్డ్ ఇవన్నీ నా లైఫ్లో ఉన్నందుకు. ఎందుకంటే చూడండి, ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకరేమో రిచ్ అవుతున్నారు, ఇంకొకరేమో
వాళ్ళ లైఫ్లో ఏది ఉండట్లేదు, రైట్? మనం గమనిస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? టూ పీపుల్ ఫ్రమ్ సేమ్ స్కూల్, సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ కాలేజ్, సేమ్ యూనివర్సిటీ, సేమ్ మార్క్స్. ఒకరేమో సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. ఇంకొకరేమో ఆల్కహాల్కి బానిస అయ్యాడు లేదా లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ సమ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దట్ ఎనర్జీ అండ్ సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఎనర్జీ, రైట్? సో ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం. ఈవెన్ ఫర్గివ్నెస్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు దట్ పర్సన్, ఐఎమ్ టెల్లింగ్ టు దట్ ఎనర్జీ విత్ ఇన్ దట్ పర్సన్. ఎందుకంటే మేబీ ఆ పర్సన్ ఇప్పుడు ఆ ఎనర్జీని చూడట్లేదు, బట్ తనలో కూడా అదే ఎనర్జీ ఉంది. ఎస్ ఆర్ ఎస్? సో ఇట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ. సో వెన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నేను నా బాడీకి చెప్పట్లేదు, నేను నాలో ఉన్న ఎనర్జీకి చెప్తున్నాను. బికాస్ దట్స్ డివైన్ ఎనర్జీ దట్ వీ ఆల్ హ్యావ్. సో దీనికి వేరే ప్రతి ఒక్కరు వేరే వేరే మీనింగ్ ఇస్తారు. సో నేను నా కాలికి నేను సారీ చెప్తున్నాను, నాలో ఉన్న బాడీకి నేను సారీ. బేసిక్గా ఇట్ ఈస్ ద ఎనర్జీ విచ్ ఈస్ ఇన్ ఎవ్రీ సెల్. ప్రతి సెల్లో కూడా ఎనర్జీ ఉంది, ప్రతి ప్రతి కణంలో ఆ ఎనర్జీ ఉంది. సో ఇట్స్ ద సేమ్ ఎనర్జీ దట్ ఈస్ ఎవ్రీవేర్. ఎవ్రీథింగ్ ఈస్ దట్ ఎనర్జీ. సో వీఆర్ కనెక్టింగ్ టు దట్ ఎనర్జీ, సేయింగ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకొక పర్సన్ మనం ఫర్గివ్నెస్ చేసినప్పుడు కూడా ఆ ఎనర్జీకి మనం చెప్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ ఫర్గివింగ్ ద యాక్ట్, బట్ వీఆర్ ఫర్గివింగ్ ద పర్సన్ బికాస్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. ద ఎనర్జీ విచ్ ఈస్, వాళ్ళలో ఉన్న ఎనర్జీ కూడా ఇట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ. అంతే, సింపుల్. అంటే వాళ్ళలో ఉన్న సేమ్ ఎనర్జీ అయినప్పుడు మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ? వన్ ఈస్ డూయింగ్ డిఫరెంట్లీ అండ్ అనదర్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. రైట్. అంటే yeah. సో ఇట్ ఈస్ బేసికలీ అవేర్నెస్ అండి. ఇప్పుడు మీ దగ్గర మీరు నేను ఒక ఓషన్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, సో ఆ ఓషన్లో వాటర్ అనేది అబండెంట్గా ఉంటుంది. ఐ రైట్? అబండెంట్గా ఉంది. బట్ యూ క్యారీడ్ అ స్మాల్ గ్లాస్ అండ్ ఐ క్యారీడ్ అ బకెట్. సో మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వెళ్తారు, బట్ ఐ కెన్ క్యారీ అ బకెట్ ఆఫ్ వాటర్, కరెక్ట్? సో ఇప్పుడు నేను తీసుకెళ్ళడం నా కంటైనర్ సైజ్, మీరు తీసుకెళ్ళడం మీ కంటైనర్ సైజ్. సో లైఫ్లో ప్రతి దాన్ని మనం ఇలానే చూడాలి. సో కొంతమంది ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, బట్ వాళ్ళ ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి, వాళ్ళ బిలీఫ్స్ ఒక విధంగా ఉంటాయి, వాళ్ళ ఐడెంటిటీ ఒక విధంగా, వాళ్ళ కాన్షియస్నెస్ ఒక విధంగా ఉండదు, ఒకే విధంగా ఉండదు. సో ఒకరేమో ఏం చూస్తున్నారంటే ద వరల్డ్ ఈజ్ అబండెంట్, అంతటా ఆపర్చునిటీస్ ఉన్నాయి, డబ్బు ఈజీగా సంపాదించవచ్చు అనే ఒక బిలీఫ్ సిస్టంలో చూస్తున్నారు. ఇంకొకరేమో నో, దెర్ ఈస్ నాట్ ఇనఫ్ మనీ, డబ్బు ఇనఫ్గా లేదు, ఆపర్చునిటీస్ ఇనఫ్గా లేవు, రైట్? సో దేర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనే ఒక కాన్షియస్ అవేర్నెస్తో ఉన్నారు. సో వాళ్ళ కాన్షియస్నెస్ ప్రకారంగా, అవేర్నెస్ ప్రకారంగా, కంటైనర్ సైజ్ ప్రకారంగా వాళ్ళ లైఫ్లోకి రిజల్ట్స్ వస్తాయి. సో అబండెన్స్ ఈజ్ ఎవ్రీవేర్, బట్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ కంటైనర్? మీరు ఎలాంటి కంటైనర్ని తీసుకొని వెళ్తున్నారు, దానివల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి. సింపుల్. ఇట్స్ వండర్ఫుల్ వే ఆఫ్ లుకింగ్ అండి. చాలా మంది సక్సెస్ కోసం స్కిల్స్, మనీ, ఆపర్చునిటీ గురించి సెర్చ్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ సక్సెస్ని బ్లాక్ చేసే ఇన్విజిబుల్ థింగ్ ఏంటంటారు? ఎస్పెషలీ విత్ ద సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ ఆల్సో హూ ఆర్ లైక్ స్ట్రగ్లింగ్ ఆర్ ద ఆస్పైరింగ్ టు బికమ్ సక్సెస్ఫుల్ వాళ్ళ గురించి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ హ్యాపెన్స్ దిస్, నేను ఒక సెషన్ తీసుకున్నాను, ఒక ఒక ఆఫీస్కి వెళ్ళాను లేదా ఒక కార్పొరేట్కి వెళ్ళాను, ఒక సెషన్ తీసుకున్నాను. సో టూ పీపుల్ ఎగ్జాక్ట్లీ అడ్జసెంట్గా కూర్చుంటారు, ఎగ్జాక్ట్లీ అడ్జసెంట్గా కూర్చున్నారు, ఇద్దరు ఒకే సెమినార్ని విన్నారు, ఇద్దరు ఒకే వర్క్షాప్ని అటెండ్ అయ్యారు. ఒకరేమో వెంటనే వెళ్ళి యాక్షన్ తీసుకుంటారు, ఇమ్మీడియట్గా చేంజెస్ని, ట్రాన్స్ఫర్మేషన్ని గమనిస్తారు. ఇంకొక పర్సన్ ఏమో ఎలాంటి చేంజెస్ తీసుకురాలేదు, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ వాళ్ళు ఎంత దాన్ని బిలీవ్ చేశారు, వాళ్ళు ఎంత దానిపైన ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఆస్పైరింగ్ అయినా సరే, ఎవరైనా సరే, ఫస్ట్ మనం స్కిల్స్ పైన ఎలాగైతే వర్క్ చేస్తుంటామో, ఇప్పుడు మీరు చూడండి, సేల్స్ ట్రైనింగ్ అని, మార్కెటింగ్ ట్రైనింగ్ అని చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటారు. బట్ ఎంతమంది రియల్గా సేల్స్లోకి వెళ్తున్నారు, ఎంతమంది రియల్గా మార్కెటింగ్ చేయగలుగుతున్నారు? ఫ్యూ పీపుల్. ఎందుకంటే డీప్ విదిన్ వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు. మైండ్ సెట్ అంటే బిలీఫ్స్, ఎమోషన్స్, ఐడెంటిటీ, థాట్స్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మైండ్ సెట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద మైండ్ సెట్ ప్రాపర్లీ. ఇప్పుడు చాలా మంది మనం చూస్తే కౌన్ బనేగా కరోడ్పతిలో విన్నర్స్ చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళకు వాళ్ళకు 1 crore రూపీస్, 7 crore రూపీస్ వచ్చిన తర్వాత కూడా ఒక 6 months to 1 year తర్వాత మళ్ళీ దే కేమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్.
ఎందుకు ఇలా జరుగుతుంది? బికాస్ ద కంటైనర్ సైజ్ అనొచ్చు, మైండ్ సెట్ అనొచ్చు, బికాస్ వాళ్ళ థింకింగ్ అలానే ఉంది. సిమిలర్ మళ్ళీ అదే పవర్టీ థింకింగ్ లో ఉన్నారు. దెర్ ఇస్ నాట్ ఇనఫ్, దెర్ ఇస్ నో ఇనఫ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు మనం ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, రిజల్ట్స్ రావు. సో ప్లీజ్ వర్క్ ఆన్ ద మైండ్ సెట్. ఇది చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, యూ హ్యావ్ టు వర్క్ మోర్ ఆన్ యువర్ మైండ్ సెట్, అండ్ దెన్ స్కిల్స్ ఏవైనా సరే అవి ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. బట్ మైండ్ సెట్ సరిగ్గా లేకుంటే ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే ఇట్ ఈస్ వేస్ట్. లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఒక ఈడియట్ కి గనక మనం చాలా నాలెడ్జ్ ఇస్తే ఈ బికమ్ నాలెడ్జబుల్ ఈడియట్. రైట్? సో ఇక్కడ మనం మైండ్ సెట్ పైన వర్క్ చేస్తే, మైండ్ సెట్ చేంజ్ అయితే యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎస్. అంటే ఇప్పుడు మీరు నాకు చెప్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, యూ నాలెడ్జ్, హ్యావింగ్ ఎ నాలెడ్జ్ ఇస్ గుడ్ థింగ్, బట్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇట్ అన్నట్టుగా ఎస్, చెప్తున్నారు. సో డెఫినెట్లీ దట్ ఈస్ ఎ ఎక్స్పీరియన్స్. బిగ్గెస్ట్ థింగ్. సో And వాట్ not to డస్ believe, not to believe anything just by somebody said it. You have to experience. Really gratitude వల్ల నాలో ఏదైనా చేంజెస్ జరిగిందా? రియల్గా నేను ఫర్గివ్నెస్ చేస్తున్నప్పుడు నాలో ఏదైనా చేంజెస్ జరుగుతుందా? సో వెన్ వి సీ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎస్, ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు కాబట్టి మనం చేయట్లేదు. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ డీప్ పీస్, డీప్ జాయ్. సో విల్ డూ ఇట్. హౌ ఇస్ దిస్ ఇస్ కనెక్టెడ్ టు థింకింగ్ బ్రెయిన్, డూయింగ్ బ్రెయిన్ అండ్ బీయింగ్ బ్రెయిన్ అండి? సో హౌ డస్ దిస్ కనెక్టెడ్ టు సైంటిఫిక్ వే? యా. Just wanted to make sure సో that జస్ట్ because ఎస్, ఎస్. సో so సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ బోత్ ఆర్ కనెక్టెడ్. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ బోత్ ఆర్ కనెక్టెడ్. ఇక్కడ మనం సైంటిఫిక్ గా చూస్తే, సో నియోకార్టెక్స్ అనేది థింకింగ్ బ్రెయిన్. నియోకార్టెక్స్ ఇస్ జస్ట్ థింకింగ్ బ్రెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు అచీవ్ గుడ్ రిజల్ట్, ఆర్ ఐ వాంట్ టు స్టార్ట్ మై బిజినెస్, ఆర్ ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దట్, ఏదైనా సరే థింకింగ్ బ్రెయిన్ నుంచి వస్తుంది థింకింగ్. సో థింకింగ్ బ్రెయిన్ తర్వాత దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ mammalian brain, which is called as your cerebrum tarvata, sorry, neocortex tarvata there is mammalian brain, and there is your cerebellum, which is your doing brain. So thinking brain, feeling brain, doing brain, మూడు ఉంటాయి. సో ఫీలింగ్ బ్రెయిన్ అంటే ఇట్ ఈస్ మోర్ ఇంటూ ఫీలింగ్స్, మోర్ ఇంటూ ఇమోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, జిమ్కి వెళ్తున్నాడు అంటే థింకింగ్ బ్రెయిన్ నుంచి అది ఫీలింగ్ బ్రెయిన్ నుంచి డూయింగ్ బ్రెయిన్లోకి వెళ్ళింది. సో చాలా సార్లు మనం జిమ్ గురించి రీల్స్ చూస్తుంటాం, చాలా మంది రీల్స్ చూస్తుంటారు, బట్ యాక్చువల్గా జిమ్కి వెళ్ళట్లేదు. సో జిమ్కి వెళ్ళాలని ఒక ఇమోషన్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో థింకింగ్ నుంచి ఫీలింగ్లోకి వెళ్ళాం. లిటరలీ దే ఫీల్ ఇట్, విజువలైజేషన్ ద్వారా, మెడిటేషన్ ద్వారా దే లిటరలీ ఫీల్ ఇట్ దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. సో థింకింగ్ నుంచి ఫీలింగ్లోకి వెళ్తాం, ఫీలింగ్ నుంచి ఫైనల్గా ఇట్స్ జస్ట్ బీయింగ్. సో బీయింగ్, థింకింగ్, ఫీలింగ్, డూయింగ్ అనొచ్చు, లేదా బీయింగ్ అనొచ్చు. సో బీయింగ్లో విచ్ ఈస్ నౌ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ లైక్ ఆ థాట్, ఆ ఫీలింగ్ రెండు కనెక్ట్ అయిపోయాయి. నౌ ఇట్ ఈస్ జస్ట్ యు ఆర్ ఇన్ టు ద బీయింగ్ స్టేట్. ఆ బీయింగ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే యూ జస్ట్ గో అండ్ టేక్ యాక్షన్. ఆ బీయింగ్ స్టేట్లో ఎలా ఉంటుందంటే యూ జస్ట్ నౌ కంప్లీట్లీ దేర్, అండ్ యువర్ బాడీ హ్యాస్ ఆల్రెడీ దిస్ సాఫ్ట్వేర్ రెడీ, ప్రోగ్రామ్ రెడీ ఉంది అక్కడ. ద ప్రోగ్రామ్ ఈస్ జస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంతే. సో బాడీ ఈజ్ నౌ రెడీ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. బాడీ ఈజ్ రెడీ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. అందువల్ల చూడండి, చాలా మంది అథ్లెట్స్ అవ్వచ్చు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. దే డూ లాట్ ఆఫ్ ఇన్నర్ వర్క్ ఆల్సో. ఇన్నర్ వర్క్ వల్ల వాళ్ళకు అవుటర్ వర్క్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో థింకింగ్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫీలింగ్ బ్రెయిన్, అక్కడ మనం emotions తో కనెక్ట్ అవుతాం, అండ్ దెన్ డూయింగ్ బ్రెయిన్ విచ్ ఇస్ రిజల్ట్ బ్రెయిన్, సో విచ్ ఇస్ బీయింగ్ బ్రెయిన్. సో బీయింగ్ లో అక్కడికి మనం జస్ట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. సో దీన్ని నాకు ఎలాగా కనెక్ట్ చేయాలనిపిస్తుంది అంటే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అంటూ ఎగ్జాక్ట్లీ, ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ, ద ఎగ్జాక్ట్లీ. సైన్స్, సో వెరీ నైస్లీ కనెక్టెడ్ ద సైన్స్ అండ్ ద స్పిరిచువాలిటీ అండి. And ఇట్స్ our వెరీ brain is like that, we have that three parts of the brain: neocortex, cerebrum, and cerebellum. So it is how the design is made. మీరు కోచింగ్ జర్నీలో ఒక పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి వావ్ ఇది పాసిబులా అని మీకు కూడా సర్ప్రైజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ అలాంటి వాళ్ళు? Yeah, amazing stories ఉన్నాయండి. So one of our platinum member, so she's from Bangalore. Okay, మ్మ్. సో రజనీ గారు తన పేరు. సో డాక్టర్స్ ఏమన్నారంటే షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని అన్నారు. సో బట్ నాకు తెలిసిన సైన్స్ ప్రకారంగా ఏంటంటే అవర్ అవర్ బాడీ హ్యాస్ ఇంటెలిజెన్స్.
సో ఆ ఇంటెలిజెన్స్తో మనం ఏదైనా ఎలాంటి ఛాలెంజ్ అయినా మనం హీల్ చేసుకోవచ్చు. సో వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హర్, సో ఐ సెడ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని అనుకున్నాను. బట్ షీ వాజ్ వెరీ గ్రేట్, షీ వాజ్ ఏబుల్ టు డూ మెడిటేషన్, క్వాంటమ్ హీలింగ్, క్వాంటమ్ మెడిటేషన్, అండ్ తనను తను మళ్ళీ రీక్రియేట్ చేసుకుంది. సో విదిన్ 3 to 4 months డాక్టర్ సెడ్ నౌ షీ హాజ్ నో సైన్ ఆఫ్ క్యాన్సర్, రైట్? నైస్. క్యాన్సర్ నుంచి హీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ స్పెషలీ దర్ ఇస్ వన్ పర్సన్, జెనెటిక్ డిజార్డర్ ఉంది వాళ్ళ పాపకు. సో కిరణ్మయి గారు, సో వాళ్ళ పాపకి డాక్టర్స్ ఏం చెప్పారంటే షీ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ నార్మల్ లైఫ్. సో షీ యూస్ టు ప్రాక్టీస్ సో మెనీ మెడిటేషన్స్. సో ఎప్పుడైతే తను మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు, షీ స్టార్టెడ్ వర్కింగ్ ఆఫ్ విత్ అఫర్మేషన్, షీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ హీలింగ్. సో ఏ డాక్టర్స్ అయితే తను నార్మల్గా చదవలేదు, నార్మల్గా ఉండలేదు అన్న వాళ్ళు కూడా now she is able to complete her post graduation. She's working with TCS and she's leading absolutely perfect life. అంటే చూడండి, అమేజింగ్ రిజల్ట్స్ నేను నా క్లయింట్స్లో చూశాను, కమ్యూనిటీలో చూశాను. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. సో దెర్ ఇస్ అ ప్రెగ్నెంట్ విమెన్, తను ఎప్పుడైతే షీఈస్ క్యారింగ్ అ బేబీ. సో బేబీ ఈజ్ వెరీ డేంజరస్. బేబీ తను ఇప్పుడు బేబీ అయినా మీరైనా ఎవరైనా ఒక్కరే బతుకుతారన్నారు. బట్ ఐ సెడ్ నో, యూ హ్యావ్ ఇంటెలిజెన్స్, యూ హ్యావ్ టు వర్క్ విత్ ఇట్. సో ఇప్పుడు ఆ బేబీ, నౌ దిస్ బేబీ ఇస్ 1 year, మదర్ ఈజ్ సేఫ్, బేబీ ఈజ్ సేఫ్, అండ్ దే ఆర్ హ్యాపీ ఫ్యామిలీ. సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి. వాట్ ఐ సే ఈస్ ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, సో ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఎనర్జీ, ఆ పవర్ మనలో అందరి దగ్గర ఉంది. జస్ట్ మనం ఒక్కసారి మన లోపలికి వెళ్ళి చూసి ఆ ప్రాసెస్ని అర్థం చేసుకొని ఆ ప్రాసెస్తో వర్క్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. అండ్ ప్రపంచం అంతటా కూడా దెర్ ఇస్ అ బుక్ కాల్డ్ ఎస్ హీల్, కెల్లీ నూనన్ రాశారు. సో కెల్లీ నూనన్ 1500 క్యాన్సర్ పేషెంట్స్ని స్టడీ చేసింది. సో ఈ 1500 క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఎలా క్యాన్సర్ని హీల్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా క్యాన్సర్ నుంచి బయటపడ్డారు, సో 1500 పీపుల్ ఎలా చేశారు అనేది ఆ బుక్లో ఉంది. సో వెన్ ఐ రైట్ దట్ బుక్, వావ్, దిస్ ఇస్ అమేజింగ్. ఎందుకంటే ఎవరైనా చేసుకోగలరు, ఎవరైనా వాళ్ళలో ఉన్న డిసీజ్ నుంచి బయటపడగలరు. అండ్ ఇట్ హ్యాపెండ్. ఎస్. యాహ్! దట్స్ వండర్‌ఫుల్ అండి. ఆహ్, ఎందుకంటే ఒక మనిషిని హీల్ చేసుకోవాలంటే ఒక జ్ఞానము తెలిస్తేనే కాదు. అంటే వాళ్ళొక రిసీవింగ్ మోడ్‌లో ఉండి తన్ని తాను మలుచుకోవాలి అని అన్నప్పుడే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయని కూడా అర్థమవుతోంది. ఈ మీ సంభాషణ వల్ల కూడా. ఎస్, డెఫినెట్గా అండి. యాహ్! సో, అగైన్ గోయింగ్ బ్యాక్ టు వన్ క్వెషన్ ఏంటంటే, మనిషి బయట ప్రాబ్లమ్స్‌తో ఫైట్ చేస్తున్నాడా? లేకపోతే రియల్‌గా లోపలున్న మైండ్‌తో ఫైట్ చేస్తున్నారా? అది వన్ ఆఫ్ ద క్వెషన్. సో ఫస్ట్ ఏంటంటే తను మైండ్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోగా, ఆ యూనో మైండ్ అనే ఇన్స్ట్రుమెంట్ని సరిగ్గా అర్థం చేసుకోక, ఆ మైండ్ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ని బయట చూస్తూ ఆ ప్రాబ్లంతో మైండ్తో ఫైట్ చేస్తున్నాడు, ప్రాబ్లంతో కూడా ఫైట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ లైక్ ఒక డాగ్ని మనకు సరిగ్గా ట్రైన్ చేస్తే ద డాగ్ కెన్ సేవ్ అస్, రైట్? డాగ్ కెన్ సేవ్ అస్, డాగ్ కెన్ ప్రొటెక్ట్ అస్, అండ్ డాగ్ వీ కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ ద డాగ్. బట్ అదే డాగ్ని సరిగ్గా ట్రైన్ చేయకపోతే the dog can create lot of mischievous problems, correct? So the same thing goes with our mind also. మన మైండ్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, మన మైండ్ ప్లే చేసే ట్రిక్ని అర్థం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మైండ్ని మనం హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి, మైండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవాలి. బట్ ఆ మైండ్ బెస్ట్ ఫ్రెండ్గా మారితే ద మైండ్ కెన్ గివ్ అస్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో ఇప్పుడు మనం ఏదైనా అచీవ్ చేయాలన్నా అది మైండ్తో పాసిబుల్ అవుతుంది. అండ్ దట్స్ వై వీ హ్యావ్ దిస్ మైండ్. ఏ దాంతో కనెక్ట్ అవ్వాలన్నా మనం మైండ్తోనే కనెక్ట్ అవ్వగలం. సో బేసిక్గా దీన్ని అర్థం చేసుకుంటే వీ కెన్ వర్క్ విత్ ఇట్. బట్ దాన్ని అర్థం చేసుకోక ఆ ప్రాబ్లమ్స్లో కనుక ఉన్నట్టయితే లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంటారు అండ్ దే విల్ నెవర్ అండర్స్టాండ్. ఈ మైండ్ ఉందే టు క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ టు గివ్ వండర్ఫుల్ సొల్యూషన్స్, వండర్ఫుల్ లైఫ్, రైట్? బట్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇట్ విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. ఎస్. యాహ్! దట్ రిమైండ్స్ మీ దట్ భగవద్గీతలో చాప్టర్ 6 అంతా కూడా ధ్యాన యోగంలో అంతా కూడా భగవాన్ విల్ ఓన్లీ టాక్ అబౌట్ మైండ్. లైక్ మైండ్ ఈస్ యువర్ మైండ్. బెస్ట్ ఎస్. ఎనిమీ ఎస్. ఆర్ యువర్ వర్స్ట్ ఎనిమీ అని చెప్తూ ఎస్. ఉంటారు. సో ఎస్. దేర్ ఆర్ సో ఎస్. మెనీ శ్లోకాస్ ఇన్ దట్. ఎస్. సో ఎస్. దట్స్ యాహ్! సో అండ్ సో ట్రూ దట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద మైండ్. ఎస్. యాహ్! ఎస్.
సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే ఎలాగా ఈజ్ ఇట్ సంథింగ్ ఆల్రెడీ ఇన్సైడ్ ఉందా? మనము వీ హ్యావ్ టు డిస్కవర్ చేయాలి అని అంటే దాని ఫియర్ని తీయాలా? హౌ డు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఎస్పెషలీ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ సైంటిఫికల్లీ యాజ్ వెల్ యాజ్ ద చక్ర వైజ్ ఆల్సో కుడ్ యూ గివ్ ద లిటిల్ ది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్, ఇట్ ఈస్ అ స్టోర్ హౌస్ ఆఫ్ మెనీ ఎక్స్పీరియన్సెస్. సో మనకు తెలియకుండానే దెర్ ఆర్ సో మెనీ నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో జరిగాయి, అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో హోల్డ్ అయ్యాయి. అండ్ దట్ ఈస్ షోయింగ్ అస్ ఫియర్ నౌ. ఇప్పుడు మనం చూస్తున్న ఫియర్ అవ్వచ్చు, ఏదైనా ప్యాటర్న్ అవ్వచ్చు, రైట్? సమ్ టైమ్స్ ఒక పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, బట్ ఒక మీటింగ్లో మాట్లాడమంటే లేదా ఒక పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడమంటే ఫియర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఆ ఫియర్ని రిలీజ్ చేయాలి. దిస్ ఫియర్ ఈజ్ నాట్ మీ, దిస్ ఫియర్ ఈజ్ జస్ట్ ఒక ఎమోషన్ నాలో ఉంది, ఐ కెన్ రిలీజ్ ఇట్. అది రిలీజ్ చేయకుంటే వెళ్ళదు, దాన్ని మనం రిలీజ్ చేసేయాలి. దేర్ ఆర్ టెక్నిక్స్. సో ఎప్పుడైతే మనం ఆ ఫియర్ని రిలీజ్ చేస్తామో దెన్ వాట్ ఈస్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో అందరిలో ఉంది. యూనో ఒక చిన్న పిల్లాడు చూడండి, సో లవింగ్గా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు, హీ వాజ్ ఏబుల్ టు వాక్ ఆన్ హిజ్ ఓన్, రైట్? సో కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంది. లేదంటే కూడా మనం బిల్డ్ చేసుకోగలం, బికాస్ నౌ ద సైన్స్ సేస్ దట్ there is something called as epigenetics, there is something called as neural connections. So neural connections ని మనం బిల్డ్ చేయగలం. We can build that new neural connections, neural pathways. సో ఆ న్యూరల్ పాత్వేస్ ని బిల్డ్ చేసుకొని కాన్ఫిడెన్స్ స్టేట్ లోకి మనం వెళ్ళగలం. సో ఇట్ ఈస్ లైక్ ఎవరైనా ఒక పర్సన్ ని మనం కాన్ఫిడెంట్ గా చూస్తున్నాం, ఓకే, ఆ పర్సన్ ఇంటర్నల్ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, ఆ పర్సన్ ఇంటర్నల్ ఐడెంటిటీ ఎలా ఉంది. ఇఫ్ యూ కెన్ మోడల్ దట్, ఎన్ఎల్పి అనే ఒక బ్యూటిఫుల్ సైన్స్ ఉంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో వీ కెన్ మోడల్ దట్ ప్యాటర్న్స్, బిలీఫ్స్, ఐడెంటిటీ, అండ్ అదే కాన్ఫిడెన్స్ ని మనం కూడా తీసుకురావచ్చు. సో వీ హ్యావ్ టు వర్క్ ఎట్ బోత్ ద లెవెల్స్. వన్ ఈస్ సబ్ కాన్షియస్ రూట్ లెవెల్లో మనం దాన్ని హీల్ చేసుకొని, కాన్షియస్ మైండ్లో మనం దాన్ని కొత్త న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ చేస్తున్నాం, రైట్? ఎస్. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సో మెనీ వండర్ఫుల్ క్వశ్చన్స్, బికాస్ Yes, చూస్తున్న sir. ప్రతి ఆడియన్స్ కి కూడా ఐ థింక్ దే విల్ గెట్ సో మెనీ వండర్ఫుల్ పాయింట్స్, దే కెన్ అప్లై ఇన్ దేర్ లైఫ్. ఎస్. So, so one last question. One is, థ్యాంక్ యూ. once you wake up in the morning, మీరు మిమ్మల్ని మీకు ఏం చెప్పుకుంటారు? మిమ్మల్ని మీకు ఏం చెప్తారు మీరు? అండ్ రైట్. సెకండ్ థింగ్, వన్స్ యు ఆర్ డన్ దట్, వాట్ యు విల్ టెల్ టు యువర్ daughters or to your children? Those are the two things. ఎస్, మై చిల్డ్రన్స్ ఆర్ వాచింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. So first thing is what? First thing I start with gratitude. The moment I get up, first I'm thankful to my bed, for giving me amazing sleep. ఎందుకంటే ఆ స్లీప్ వల్లనే నెక్స్ట్ డేకి నాకు ఎనర్జీ దొరుకుతుంది. I'll get recharge. So first I'm so thankful for the bed, for the wonderful sleep. I'm so thankful for the God, ఎందుకంటే నాకు ఇంకొక డే, ఇంకొక ఆపర్చునిటీ దొరికింది to live my life. And I'm so grateful for the people who are with me, right? So then with my daughters, what we practice every day is affirmations, because children are wonderful to grasp the things. ఎందుకంటే చిల్డ్రన్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ద మొమెంట్ వీ స్టార్ట్ అవర్ డే with affirmations. I'm strong, I'm powerful, I'm genius, I've got extraordinary talent. So this is something that is giving them that energy that you are enough, you are worthy, you are powerful, you are genius. సో పిల్లలతో మనం ఇవాళ ఇలాంటి అఫర్మేషన్ ఎప్పుడైతే చేపిస్తామో, మేబీ వాళ్ళకి మీనింగ్ తెలియదు, బట్ ఎప్పుడైతే వాళ్ళు చెప్తూ ఉంటారు, సంథింగ్ విద్ ఇన్ దెమ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దే స్టార్ట్ బికమింగ్ మోర్ కాన్ఫిడెంట్, దే స్టార్ట్ బికమింగ్ మోర్ జీనియస్. ఆ ఎబిలిటీస్ అన్ని కూడా వాళ్ళలో కనబడతాయి. సో వాట్ ఐ ప్రాక్టీస్ ఇస్ ఫస్ట్ గ్రాటిట్యూడ్, సెకండ్ ఐ ప్రాక్టీస్ సమ్ సైలెన్స్, అండ్ దెన్ some minor work, and then with my daughters I do a lot of affirmations and mirror work we do a lot. So every time we go to mirror, we say I love you, I love you, I love you, because mirror lo మనం చూస్తున్నప్పుడు we are connecting to our subconscious mind directly. సో ప్రతి ఒక్కరం కూడా మనం ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామో చేంజ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ సీ క్లియర్లీ చేంజెస్ అనేది, చాలా క్లియర్గా మనకు చేంజెస్ కనిపిస్తాయి. సో వన్స్ యు ఆర్ డిఫరెంట్ అండ్ నవ్ యు ఆర్ డిఫరెంట్. So మీ answers are opening doors for several set of new questions. Maybe next time మళ్ళీ మాట్లాడుకుందాము. Definitely, But next time we'll go deeper into the deeper. aspects. Yeah. Yes, sir. And I heard that you are taking one offline
coaching Yes, coming yes, days. yes, yes, Could yes. you please tell before we leave? So thank you so much for asking this. So 16th August 2026, we are conducting offline session in Hyderabad. సో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆడియన్స్ కి కూడా ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇట్ ఈస్ లైక్ 8 to 10 hours ఆఫ్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్. మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ హోమ్, వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ కుకింగ్, వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ అదర్ థింగ్స్. బట్ ఆఫ్లైన్ ఎలా ఉంటుందంటే 8 to 10 hours యు ఆర్ కంప్లీట్లీ ఎంగేజ్ దేర్, కంప్లీట్లీ ఎంగేజ్ దేర్. యు ఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ దట్ ఈస్ గివెన్ బై లూయిస్ హే. సో లూయిస్ హే తన లైఫ్ టైం అంతా కూడా ఏదైతే నేర్చుకుందో, షీ డిజైన్డ్ అ బ్యూటిఫుల్ వర్క్ షాప్ కాల్డ్ as హీల్ యువర్ లైఫ్. సో హీల్ యువర్ లైఫ్ అనే వర్క్ షాప్లో మన యొక్క పాస్ట్ నెగటివ్ బిలీఫ్స్ని ఎలా రిలీజ్ చేయాలి, మన పాస్ట్ ఫియర్స్ని ఎలా రిలీజ్ చేయాలి, దర్ సో మెనీ యాక్టివిటీస్ ఆర్ దేర్. సో ఇది ఆఫ్లైన్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో వండర్ఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వన్ డే కంప్లీట్ వర్క్ షాప్, స్టార్ట్స్ ఎట్ మార్నింగ్ అరౌండ్ 8:30 and ends at 6:30 p.m. So we are charging very minimum fees where people come and have a good place, మంచి place లో జరుగుతుంది, and a great experience because we are doing with around more than 200 to 300 people, right? So there's a lot of healing happens that everybody sits in the room. వాళ్ళు ఎప్పుడైతే రూమ్లోకి ఎంటర్ అవుతారు, రూమ్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు there's a different person who goes away from the room. So this is happening in 16th of August, and ఎవరైతే please, if you are facing any difficulty in your life, there's a time for you to heal that challenge. So you're most welcome. You can contact our team and definitely we'll guide you to how to join for this program. Hyderabad lo ఉన్నవారైతే కంపల్సరీగా రావాలి. There's no other option. I will add the number in the Link also, description yes, and also definitely. yes. Uh, Thank you so and much. thank you very much for giving us opportunity. Thank you. So అందరూ mm, so what I understood is that just learning or just knowing is not that's enough. Just taking the actions, taking the next steps takes us to healing. So let us Yes. all heal and అందరికీ మంచి జరగాలనుకుంటూ సర్వే And జన what I say సుఖినో is, what I say is, we have enough love. We can heal the entire planet. But as of now, use that love to heal yourself. Thank థ్యాంక్ you యూ so సార్ much, Sarve Jana థ్యాంక్ యూ Sukhino సార్ Bhavantu. Thank you so సర్వే much. జన సుఖినో థ్యాంక్ యూ సార్ Thank you.